అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని కాసేపట్లో కుటుంబ సభ్యులకు అందించనున్నారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో రాజ్కోట్లో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకరి, అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలో దాదాపు 279 మంది వరకు మృతి చెందారు. ఇప్పటి వరకు వారి డిఎన్ఏలకు సంబంధించి కూడా సేకరణ పూర్తి చేస్తున్నారు. దాదాపు 12వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వరుసగా డిఎన్ఏ కలెక్ట్ చేస్తున్నారు. తాజాగా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ యొక్క డెడ్ బాడీని నిన్న గుర్తించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన డిఎన్ఏ మేరకు మ్యాచ్ కావడంతో ఆయన డెడ్ బాడీని మరి కాసేపట్లో అంటే ఉదయం 11:30 గంటలకు సివిల్ హాస్పిటల్ నుండి విజయ్ రూపానీ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు రాజ్కోట్ చేరుకోబోతుంది విజయ్ రూపానీ పార్థివ దేహం. సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతోనే విజయ్ రూపానీ యొక్క చివరి అంత్యక్రియలు చేయబోతున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి గుజరాత్ రాష్ట్రం పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇప్పటికే వారి నివాసానికి చేరుకుంటారు. మరోవైపు సివిల్ హాస్పిటల్ కి మరి కాసేపట్లో వారి కుటుంబ సభ్యులు కూడా చేరుకోబోతున్నారు. అయితే విజయ్ రూపానీతో పాటు ఇతరులకు సంబంధించిన డిఎన్ఏ సంబంధించి వారి బంధువులకు కూడా ఇప్పటికే మృతదేహాలను కూడా అప్పగిస్తున్నారు. దాదాపు నిన్న సాయంత్రానికి 47 మంది డిఎన్ఏలు సరిపోలేదని కూడా అధికారులు చెప్తున్నారు. 47 మందికి సంబంధించి ఇప్పటి వరకు 24 మృతదేహాలు వారి కుటుంబాలకు అప్పగించామని, మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈ రోజు పూర్తి చేస్తామని కూడా అధికారులు